నమ్ముకున్న జనం కొరకు ఊపిరి ఉన్నంత వరకు వేయడురా వెనుకడుగు గతగణ చరితల నడుగు వేయడురా వెనుకడుగు గతగణ చరితల నడుగు ప్రజా మేలు గోరుతాడు ప్రశ్నించే గొంతు కతడు పేదల గొంతుకు తోడై దండై దండెత్తే చూడు పేదల గొంతుకు తోడై దండై దండెత్తే చూడు. నమస్కారం అండి, నా పేరు కండెల వెంకటేశ్వర్లు, భారత ఎరుకుల ప్రవర్తన అభివృద్ధి సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు. అయితే ఏదైతే తెలంగాణలో మున్సిపాలిటీ ఎలక్షన్లు జరుగుతున్నాయి, మేము అంతకుముందు ఒక పిలుపునిచ్చాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆదివాసీ ఎరుకుల గిరిజనులు మా సోదరులు ఎక్కడున్నా కూడా ఇస్తే ఎస్టీ కోట కింద రిజర్వేషన్ కింద నామినేషన్లు వేయండి, లేకపోతే జనరల్ ఉన్నత స్థానాలు కూడా మన సత్తా మన వాటా ఎంతో మనం నిరూపించుకోవడానికి వేయండి అని ఒక పిలుపునివ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఈసారి కొన్ని జిల్లాలలో నామినేషన్లు వేయడం జరిగింది. వివిధ పార్టీలలో వారికి టికెట్లు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మరి బోధన్ నియోజకవర్గం బోధన్ మున్సిపాలిటీలో మరి 24వ వార్డు ఎస్టీ రిజర్వేషన్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా కండెల దుర్గాప్రసాద్ మరి అతనికి బీజేపీ పార్టీ అండదండలతోటి మరి ఆ బీజేపీ పార్టీ టికెట్ ఇచ్చి బీఫామ్ ఇచ్చి బరిలో నిలబెట్టడం జరిగింది. దీనికి ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా ఇక్కడ ఓటర్లు ఒక్కసారి ఆలోచించుకోవాలా. ఎవరు తప్పు చేస్తున్నారంటే మనం ఓటర్ల మీద తప్పు చేస్తుంటాం. మంచి వాళ్ళని చెడు వాళ్ళని చూసే దృష్టితోటి ఆ రోజు ఇచ్చే ఒక 5 సంవత్సరాలకు వచ్చే ఎలక్షన్లలో సారా సుక్కకో లేకపోతే చికెన్ ముక్కకో లేకపోతే ఇంకా ఆ ఎలక్షన్లలో వారు చూపించే దానికి అమ్ముడు పోవడం వల్ల మనం నష్టపోతున్నాం. కాబట్టి దయ ఉంచి మీరు మరి మా ఆదివాసీ ఎరుకల తెగ మరి యువకుడు విద్యార్థి విద్యావేత్త మంచి మనసున్న మనిషి ఆపదలో ఎవరికి ఎప్పుడు ఏ అవసరం ఉన్నా కూడా నేనున్నా అన్న తమ్ముడు అని ముందుకుండే నాయకుడు కావాలన్నా, లేకపోతే మీ ఇల్లులు కూల్స్తాం లేకపోతే కబ్జాలు చేసి వెనకేసుకునే వాళ్ళు కావాలన్నా. ఇంకొకటి ఏకలవ్యుడు అంటేనే ఒకసారి మనం ఆలోచించుకోండి. ఏకలవ్యుడు అంటేనే ద్రోణాచార్యుడికి అడగకముందే విలువిద్యలో ఏలునిచ్చిన వంశం ఇది. అడగకముందునే గురుదక్షిణగా ఏలు ఇచ్చిన వంశం ఇది. ఆ గురుదక్షిణగా ఏలు ఇచ్చిన వంశంలో పుట్టిన మరి నిజమైన నిస్వార్థమైన నాయకుడు. మనకు రేపటి నాడు మన భవిష్యత్ తరాలకు మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు కూడా ఇక్కడ ఏది ఉన్నా కూడా ముందుండి నాయకుడు కావాలనుకున్నప్పుడు ముందుండి అతను నిలబెట్టుకోవాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది. మీ అమూల్యమైన ఓటుని మరి బ్యాలెట్ పేపర్లో 1వ నెంబర్ మీద పువ్వు గుర్తుకి మీ అమూల్యమైన ఓటును వేసి మరి భారీ మెజారిటీ తోటి ఈ 24వ వార్డులో మరి యువకుడిని దుర్గాప్రసాద్ని గెలిపించుకుంటే మీ సమస్యలు ఇక్కడ యువతకు ఉద్యోగాలు లేకపోతే మున్సిపాలిటీలో కాంట్రాక్ట్ బేసిక్ మీద లేకపోతే ఇక్కడ మురికి కాలువలు లైట్లు అక్కడ అనేక సమస్యలు దుర్గాప్రసాద్ చెప్పడం జరిగింది. అదేవిధంగా మిత్రులు సోదరులు చాలామంది చెప్పడం జరిగింది. అంటే ఎక్కడైనా ఏ వార్డులో అయినా ఏ మున్సిపాలిటీలో అయినా కొన్ని సమస్యలు ఉంటాయి. లేకపోతే ఎమ్మెల్యేల ఆస్తులో లేకపోతే కౌన్సిలర్ నిలబడుతున్న దుర్గాప్రసాద్ ఆస్తులో ఎవ్వరిది ఇవ్వరు. కానీ ఇక్కడ ఒకటే, మనం వేస్తున్నప్పుడు అన్నా బాగున్నావంటే అన్నా బాగున్నావని ఆపదలో ఉన్నవాడికి అభయహస్తం ఇచ్చేటోడే నాయకుడు. అక్కడ వాళ్ళే కావాలి. కానీ మరి తిరిగి ఇప్పుడు ఓట్లు వేసేటప్పుడు ఇందాక మిత్రులు చెప్పినట్టు ఎక్కడనో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి నాన్ లోకల్ వాళ్ళని తీసుకొచ్చేసి ఇక్కడ లోకల్గా నిలబెడితే లేకపోతే చదువు రాని వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ లేకపోతే రెడ్డి వర్గము కమ్మవర్గము లేకపోతే ఇంకా వాళ్ళు బినామీగా పెట్టుకొని వాళ్ళు పెత్తనం చెలాయిస్తారంటే మాత్రం మనమే మోసపోతాం. గత 30-40 సంవత్సరాల నుంచి దోమలతోటి అదేవిధంగా వర్షాలు వస్తే మరి పెద్ద కాల్వ చెరువులాగా ఉంది మా కాలనీ అని చెప్తున్నాడు. అలాంటిది కావాలన్నా మరి నిజంగా నన్ను గల్లబట్టి నిలబెట్టండి, ఓట్లు వేయండి, నిస్వార్థంగా వేయండి, నిజాయితీగా వేయండి, మనసును చూసేయండి, పార్టీని చూసేయండి అని చెప్పే నాయకుడు కావాలన్నా, లేకపోతే చుక్క ముక్కిస్తా లేకపోతే 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ కనబడతా ఇప్పుడు నేను వేసిన అంటే మళ్ళీ నేను ఎక్కడనో కనపడను లేకపోతే నా ఇంటికి రండి నాయకుడు కావాలన్నా ఒక్కసారి మనం ఆలోచించుకోవాలా. దయవుంచి మరి మీకు చేతులు జోడించి మరి విద్యావంతుడైన దుర్గాప్రసాద్కి మీ అమూల్యమైన ఓటు వేయాలని మేము ప్రజా సంఘాల నుంచి గిరిజన సంఘాల నుంచి మేము ఒకటే కోరుకుంటున్నాం. ఎందుకు దానికి మీకు అతను క్లారిటీగా చెప్పాడు. ఇంతకుముందు నాయకులకి ఇప్పుడున్న నాకు తేడా ఏంటి, నన్ను ప్రతి ఒక్కరు నా నెంబర్ కూడా ఇచ్చాడు అని చెప్పి క్లారిటీగా చెప్పాడు. ఇంతకన్నా నాయకుడు ఎక్కడన్నా వస్తారా? కాబట్టి మీరు ఆలోచించండి. మనకు కావలసింది మనకు పనిచేసే నాయకుడు, మనకు సోదరులాగా, మన ఇంట్లో కుటుంబ సభ్యులాగా, మనకు తమ్ముళ్లాగా, మన కొడుకులాగా, మనకు
చుట్టంలాగా ఉండే నాయకుడు కావాలా. గెలిచిన తర్వాత ఫామ్ హౌస్లను లేకపోతే ఎక్కడనో ఉండి లేకపోతే ఏరే సిటీ అవుట్కట్స్లో ఉండి దాచుకునే నాయకులు కాదు. మనకు నిస్వార్థంగా పనిచేసే నాయకులు కావాలా. దయచేసి ఈ గల్లీలో ఉన్న సమస్యలు అక్కడ పుట్టి పెరిగిన వాడికే తెలుస్తుంది. గల్లీలో పుట్టిన వాడికే అక్కడ ఆ సమస్యలు తెలుస్తుంది. ఎక్కడి నుంచో నాన్ లోకల్ ఉన్నది, నాది హైదరాబాద్, నేను అక్కడి నుంచి వచ్చిన వానికి ఇక్కడ ఏం తెలియదు. కాకపోతే చెప్తుంటే తెలుస్తుంది. కానీ దాని ఆలోచనలో పెట్టి ఆచరణలో పెట్టిన నాయకుడే కావాలా. అలాంటి నాయకుడు, అందులో బాధల నుంచి పుట్టినోడు, సమస్యల నుంచి పుట్టినోడు, ఇక్కడ నిరుపేదల కుటుంబాల నుంచి పుట్టినోడు. అలాంటి వ్యక్తికి సమస్యలు తెలుస్తాయి. అతను చదువుకున్న విలువ తెలుసున్నాడు. కాబట్టి మీరు దయచేసి ఇక్కడున్న యువత మరి అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులు, ముఖ్యంగా మైనార్టీ సోదరులు ఒకటి ఆలోచించాలా. బీజేపీ అంటే అరే ఒక మతతత్వం పార్టీ లేకపోతే ఇంకొకటి అలా ఆలోచించుకోకుండా ఇక్కడ మనిషిని కూడా ఒకటిసారి చూడండి. మన తోటి మిత్రుడు, ఇక్కడ పుట్టినవాడు అని మీకు నిరంతరము మీతో కలిసిమెలిసి తిరిగిన వ్యక్తి. ఏ సమస్య ఉన్నా మనం నోట్లో నాలుకలాగా తలలో నాలుకలాగా మనం కలిసిమెలిసి ఉన్న వ్యక్తిని మీరు నిలబెట్టుకొని గెలిపించుకొని మీ పనులు చేయించుకోండి. ఇక్కడ ఉన్న వాళ్ళకు మీరు పనులు చేయించుకుంటే ఇలాంటి యువత ముందుందనుకోండి, దేనికైనా ముందుంటారు. ఇక లేదు చేతగానే తీసుకొచ్చుకొని అంగోటగానే తీసుకొచ్చుకొని లేకపోతే పైసలకు చూసుకుంటే మాత్రం తర్వాత 5 సంవత్సరాలు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, 5 సంవత్సరాలు మళ్ళీ మనమే బాధపడాల్సి ఉంటుంది. 5 సంవత్సరాలు తప్పనిసరిగా మనమే బాధపడాల్సి ఉంటుంది. కాబట్టి మీ అమూల్యమైన ఓటుని దుర్గాప్రసాద్ 24వ వార్డులో మరి అదేవిధంగా ఈ పార్టీ మరి ఆదివాసీ ఎరుకుల తెగ గిరిజనకు సంబంధించిన ఒక యువకుని గుర్తించి, ఇక్కడ స్థానికుని గుర్తించి ఈ పార్టీ టికెట్ ఇచ్చిన మరి పార్టీ అధిష్టానానికి, జిల్లా అధిష్టానానికి, రాష్ట్ర అధిష్టానానికి పేరున మా సంఘం తరపు నుంచి మేము ప్రత్యేక కృతజ్ఞతలు చేస్తున్నాం. అదేవిధంగా మా సంఘంలో ఉన్న మిత్రులు కూడా, అదేవిధంగా ప్రజా సంఘాల నాయకులు కూడా ఈ దాన్ని తీసుకొని మీకు బహుమతిగా ఇస్తామని చెప్పేసి ఇక్కడ యువత కూడా చాలా చక్కగా సపోర్ట్ చేస్తున్నది. దయచేసి మరి యువతతో పాటు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులు కూడా మరి అదేవిధంగా అతన్ని గెలిపించుకొని మీ అవసరాలను తీర్చుకోవాలని ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, తప్పనిసరిగా బీజేపీ అభ్యర్థిగా మరి కండెల దుర్గాప్రసాద్ నిలబడ్డ 1వ నెంబరు పిన్ను పైన పువ్వు గుర్తుపైన మీ అమూల్య బ్యాలెట్ దానిపైన మీ అమూల్యమైన ఓటు వేసి అత్యంత భారీ మెజార్టీతో గెలిపించాలని నేను కోరుకుంటున్నాను. జై భారత్, జై శ్రీరామ్. పూజ్యులకు నమస్కారం. నా పేరు పుల్లయ్య, భారత ఎరువుల గురుమూర్తుల అభివృద్ధి సేవా సంఘం ప్రధాన కార్యదర్శిని. హైదరాబాద్ నుంచి మా కూడా వచ్చింది. అయితే దుర్గాప్రసాద్ 24వ వార్డు బోధన నియోజకవర్గానికి 24వ వార్డులో దుర్గాప్రసాద్ అనే వ్యక్తి కౌన్సిలర్గా నిలబడి నామినేషన్ కూడా వేయడం జరిగింది. ఆయనను బలపరచడానికి మేము వచ్చినాము. అయితే గత 75 సంవత్సరాల స్వతంత్రం వచ్చిన నుంచి ఇప్పటి వరకు 75 సంవత్సరాల నుంచి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలు రాజకీయంలో కానీ, చదువుల్లో కానీ, డెవలప్మెంట్లో కానీ, ఆర్థికంలో కానీ ఎప్పుడు డెవలప్ కాలేదు. ఇప్పుడు కొంచెం చదువుకున్న పిల్లలు, యూత్ ఇప్పుడు బీజేపీ అనే లేకపోతే బీఆర్ఎస్ అయినా లేకపోతే కాంగ్రెస్ అనే పార్టీలని కాదు, ఏదో ఒక పార్టీలో లేకపోతే ఇండిపెండెంట్గానో వస్తున్నారు. అక్కడక్కడ వచ్చేసేసి పార్టీలలో జరుపుకొని పోయి ఇప్పుడు బీఫామ్లు ఇవ్వడం జరుగుతుంది. దీన్ని సద్వినియోగపరుచుకొని చదువుకున్న పిల్లలు కొంచెం డెవలప్మెంట్ చేయాలి. ఈ గతంలో కాంగ్రెస్ అనేది కాంట్రాక్ట్ బేసిక్లో ఉన్నోళ్ళకే పెట్టిన రోజులు. ఇప్పుడు అది బీఆర్ఎస్ అనేది వచ్చింది. ముందు టీఆర్ఎస్ని పెట్టుకున్న కేసీఆర్ బీఆర్ఎస్ అని పెట్టుకొని మొత్తం ఫెయిల్ అయిపోయింది. ఆయన కాంట్రాక్టుల సిద్ధాంతాలతోనే భలైపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే, అప్పుడు అదే, ఇప్పుడు అదే. ఇందిరాగాంధీ పరిపాలన కూడా అదే. డెవలప్మెంట్ అనేది లేనోడు లేనట్టుగానే ఉన్నాడు, ఉన్నోడు ఉన్నట్టుగానే ఉన్నాడు. డెవలప్మెంట్ అనేది నిజంగా తెలిసినోడికి ఇస్తే, రాజ్యాంగం తెలిసినోడికి ఇస్తే డెవలప్మెంట్ ఎట్లా చేయాలి, గల్లీ నుంచి ఢిల్లీ వరకు. ఇప్పుడు మోడీ ఉన్నాడు, కొంతవరకు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఆ చేస్తున్న దాన్ని కూడా నాశనం చేయడానికి కాంగ్రెస్ వాళ్ళు కానీ, బీఆర్ఎస్ ఇటువంటి పార్టీలు చాలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన టీడీపీ ఉన్నది, ఆయనను బలపరిచేసేసి తీసుకొచ్చింది. ఉమ్మడి పార్టీగా ఉండేసేసి నడుస్తున్నది బీజేపీ. అయితే దాంట్లో టికెట్ తీసుకొని 24వ వార్డు బోధన నియోజకవర్గంలో 24వ వార్డులో నిలబడ్డ మన దుర్గాప్రసాద్ని ప్రతి ఓటు బీజేపీకి వేసి ఆయనను గెలిపించగలరని మా యొక్క ప్రార్థన. ఒకటి, మా కులాలకు ఇలాంటి అవకాశాలు దొరకడం చాలా తక్కువ, అరుదు. ఎస్టీ కులాలు అని అంటే ఒకప్పుడు దగ్గర కూడా రాణించేటోళ్ళు కాదు, చదువులకే బానిసలం మేము. అప్పుడు చదువులు కూడా
మాకు స్కూళ్ళల్లో పోతే కూడా చిన్న చూపు ఉంటుండే, ఇప్పుడు అటువంటిది లేదు. అది రాను రాను ఇంకా డెవలప్మెంట్ అయ్యేది చాలా ఉన్నది, ఇంకా కోరుకునేది ఉన్నది. మాట్లాడాలంటే గంట సరిపోదు. కనుక మేము మా దుర్గప్రసాద్ అనే మా బాబును బలపరచడానికి మేము ఇక్కడ వచ్చినాము. ఈ ఓటర్ మహాశైలకు విన్నపం చేయాల్సింది ఒకటే, గల్లీకి గతంలో ఉన్న లీడర్స్ ఏమైనా చేసిరా చేయలేరు. ఇంతకుముందు అన్నాడు సీసీ రోడ్లు అనేసి, డ్రైనేజీలు అనేసి, దోమలు అనేసి, ఇక్కడ ఈ గల్లీలో ఏమి చేయలేరు, ఉట్టిగా వస్తున్నారు. ఏదో ఇక్కడ ఎలక్షన్లు వచ్చినప్పుడే వస్తున్నారు, పరామర్శిస్తున్నారు, మాట్లాడుతున్నారు, వెళ్తున్నారు, టెంట్లు వేసుకుంటూ పోతున్నారు. ఇక్కడ చేసింది ఏం లేదు, ఒడిగేది లేదు అని మాట్లాడుతున్నారు. మరి ఈయన దుర్గప్రసాద్ని గెలిపిస్తే ఏమైనా చేస్తారా చేయడా అనేసి కూడా తెలుసుకోవచ్చు. అంటే కాంగ్రెస్ కొన్నాళ్ళు పాలించింది, టీడీపీ కొన్నాళ్ళు పాలించింది, తర్వాత టీఆర్ఎస్ కొన్నాళ్ళు పాలించి దాన్నే మలుపు చేసి బీఆర్ఎస్ చేసుకున్న ఆయన కొన్నాళ్ళు పాలించిండు. ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెసే వచ్చింది యాజ్టీస్గా. అంటే మనుషులు మారిండు కానీ పార్టీలు అవే. కానీ ఇక్కడ మనుషులు మారిన డెవలప్మెంట్ అనేది మన ప్రభుత్వాలే అలాంటిది. రాజ్యాంగం రాసిన అంబేద్కర్ ఒకటే చెప్పిండు, ఎప్పుడైతే చదువులో డెవలప్మెంట్ అవుతుందో రాజకీయాల్లో కూడా డెవలప్మెంట్ పెరగడానికి అవకాశాలు ఉంటుంది. చదువులు చిన్న చదువులు చదువుకొని వచ్చి రాజకీయాలు చేస్తే ఆ రాజకీయాల్లో సీఎం అయినోడు వానికి పెద్ద రాజ్యాంగం గురించి సగం తెలిసే ఉంటుంది. ఆ సగంలో వచ్చి మైకులు పట్టుకొని తిట్టుకోవడాలు తప్ప రాజ్యాంగం గురించి తెలిసిన రాజకీయ నాయకులు లేదు. ఆ కోట్లలో వెళ్తే ఆ రాజ్యాంగం కోట్లలో వెళ్తే ప్రతి ఒక్కరు మేము కోరుకునేది కూడా అదే, ఫస్ట్ డెవలప్మెంట్ చదువులో చేయాలి, తర్వాత రాజకీయంలో చేయాలి. ఇది లేదు మన భారతదేశంలో. అదే అమెరికా అంత డెవలప్ అవ్వడానికి కారణాలు ఏంటి? చదువు. కాబట్టే అంత డెవలప్, ప్రతి ఒక్క దేశం డెవలప్ ఉంటుంది. ఇప్పుడు దాన్ని కొన్ని మలుపులతోని, కొంత ఎడ్యుకేషన్ సెంట్రల్ ఎడ్యుకేషన్తోని కొంచెం డెవలప్ చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. దాన్ని కొంచెం మలుపుగా తీసుకొని వస్తున్నారు, దాన్ని మళ్ళీ రాజకీయాల్లో రుద్దేశి నడిపిస్తున్నారు. అందుకనేసి ఇలా చెప్పుకుంటూ పోతే కోకొల్లలు. అందుకనేసి ఓటర్ మహాశైలకు మేము కోరుకునేది ఏంటంటే, మా బాబు దుర్గప్రసాద్ 24వ వార్డులో కౌన్సిలర్గా నిలబడి బీఫామ్ తీసుకొని నామినేషన్ వేయడం జరిగింది. కాబట్టి దయచేసి ఓటర్ మహాశైలారా మా దుర్గప్రసాద్కి బీజేపీ పువ్వు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించగలరని నా యొక్క ప్రార్థన. మాకు సెలవు.